నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి. భీమవరంలో ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వీరవాసరం మండలం తోలేరు, ఉత్తరపాలెం గ్రామాల్లో నిర్వహించిన నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాలు. తణుకు వీకే కన్వెన్షన్ హాల్లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించిన కూటమి పార్టీల కార్యకర్తలు, అభిమానులు. వ్యక్తికి సమాజానికి మధ్య జరిగే పోరాట రచనలే ఉత్తమ కవిత్వం. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పష్టం చేసిన హైదరాబాద్ ప్రొఫెసర్ విజయకుమార్. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, మాధవరం గ్రామాలను సందర్శించిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఉండ్రాజవరం మండలం పాలంగిలో విజయోత్సవాలు జరుపుకున్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, ఎన్టీఆర్కు నివాళులు. కొత్తపేట నియోజకవర్గంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తిలకించేందుకు స్క్రీన్లను ఏర్పాటు చేసిన కూటమి నాయకులు, వీక్షించిన ప్రజలు. ఐనవిల్లి మండలంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు. బడికెళ్లిన బాలలకే మంచి భవిష్యత్తు, ఏలూరులో పేర్కొన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. బాలలు బడికి వెళితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. వారిని పనికి కాకుండా బడిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో, అంగన్వాడీలో మాత్రమే ఉండాలన్నారు. ఇళ్లలో, పరిశ్రమలు, దుకాణాలు, హోటల్స్ తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఈ శాఖకు, కార్మిక శాఖకు సమాచారం అందించాలన్నారు. తనిఖీలలో గుర్తించిన వారిని పనిలో పెట్టుకునే యాజమాన్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. మనం చైల్డ్ లేబర్, ఏమైనా బేసిక్లీ చైల్డ్ ఒక 14 years క్రింద వయసు ఉంటే వాళ్ళు బేసిక్లీ ఏమి ఫ్యాక్టరీ కానీ, బ్రిక్ క్లీన్ ఇండస్ట్రీ కానీ, ఏమైనా ఇండస్ట్రీ కానీ వాళ్ళు పని చేయకూడదు. అంటే పిల్లల స్థానం బేసిక్లీ బడిలోనే ఉంది. ప్రతి పిల్లలు బేసిక్లీ బడికి రావాలి. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, ప్రతి చైల్డ్ స్కూల్కి రావాలి, అంగన్వాడీకి రావాలి. మన జిల్లాలో చూస్తే చాలా అంటే డెవలప్మెంట్ కానీ చూస్తే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే అగ్రణ స్థానంలో ఉంటారు. కానీ స్టిల్ మన జిల్లాలో కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇంకా బడికి రావట్లా. సో ఈ సందర్భంగా మనం ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అంటే 2 నెలల క్యాంపెయిన్ ఉంటుంది. సో చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్, రెవెన్యూ. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని కె శోభారాణి, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీలక్ష్మిలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం మండలం తోలేరు, ఉత్తరపాలెం గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు బుధవారం సంబరాలు జరిపారు. ముందుగా గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి హారతులు ఇచ్చారు. అనంతరం కేకు కట్ చేసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు.
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు జేజేలు పలుకుతూ బాణసంచా కాల్చారు. అలాగే గ్రామంలో నిర్వహించిన అన్న సమారాధనకి జనం వందలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిణి అమ్మకు స్వాగతం. గుటక పడవి అగ్ని గుండ సాగరాల నీకు ప్రతి ఒక్కరికి చేయూతలు అందిస్తే భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి. భారతీయులంటే సమున్నత స్థాయిలో నిలవాలి. భారతీయులంటే దిశ విజయవాడ సమీపంలో అంగరంగ వైభవంగా బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తణుకు వీకే కన్వెన్షన్ హాల్లో లైవ్ను ఏర్పాటు చేయగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు వీక్షించి ఆనందించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు, కన్వెన్షన్ హాల్ అధినేత కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారని చెప్పారు. ఈ మంత్రివర్గం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందగలదని వెంకటకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్లో మీరు అందరూ ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించిన సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా విజ్ఞులు. గత 5 సంవత్సరాల పరిపాలన జరిగినటువంటి అరాచకాన్ని వారు గుర్తించి ప్రజలే సుప్రీం అన్న విధంగా 164 స్థానాలకు పైగా ఈ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. తెలుగువారి చరిత్రలో చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతీక అంటే ఏంటో ఈ ఒక్క విషయంలో ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేసి ఈ కూటమికి విజయాన్ని అందించిన సందర్భంగా వారందరికీ కూడా నా శిరస్సు వచ్చి వారికి అందరికీ కూడా పాదాభివందనం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు తీర్పు ఇచ్చారో వారు తీర్పుకు అనుగుణంగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒకే తాళి మీద నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, నాయకులు గొబ్బల శ్రీనివాస్, తాతపూడి మారుతీరావు, తణుకు రేవతి, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, వల్లూరి గంగయ్య, గమిని రామచంద్రరావులు పాల్గొన్నారు. వ్యక్తికి వ్యవస్థకు మధ్య జరిగే పోరాటాన్ని పేర్కొంటూ రాసిన రచనలే కవిత్వమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి విజయ్ కుమార్ తెలిపారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ఆధునిక కవిత్వ వికాసంపై మాట్లాడారు. ఇందులో భాగంగా సాహిత్యంలో వస్తున్న వివిధ ప్రక్రియల ప్రాధాన్యతను ఆయన వివరించారు.
మేజర్ సబ్జెక్ట్గా పెట్టడం అనేటువంటిది జరిగింది. తెలుగు చదువుకుంటే ఏం అవకాశాలు వస్తాయి, ఏ విధంగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, ఏ స్థాయిలో ఎదగవచ్చు అనేటువంటి దాని గురించి కూడా ప్రధానంగా మీకు తెలియచేయాలి. వాస్తవానికి కూడా ఈ సదస్సుల యొక్క ప్రాధాన్యత అదే. ఎందుకంటే మీరేదో ఒక కార్యక్రమంలో కూర్చున్నారు వెళ్ళిపోయారు అనేది కాదు. ఏ రాపిడి లేకుండా వజ్రం మెరవదు, ఏ అలజడి లేకుండా సముద్రం నిలవదు. అసలు నడిపించే చైతన్యం లేకపోతే సృష్టి కూడా నడవదు. ఆ చైతన్యం మీకు అందించాలి అనేటువంటి సంకల్పమే ఈ అంతర్జాతీయ సదస్సు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మన భాషని వేనోళ్ళ పాశ్చాత్యులు, ఇతర జాతీయస్తులు అంతర్జాతీయంగా కీర్తి పొందింది, కానీ మన భాషని మనం ఎంతవరకు ఆదరిస్తున్నాము అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీరు తెలుగు భాష అమ్మ భాషను ఆదరిస్తే ప్రపంచంలో ఏ భాషలోనైనా కూడా మీరు గెలుస్తారు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. అలాగే ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సాధించండి. 2 భాషల్లో కనుక మీరు ప్రావీణ్యం సాధిస్తే ఈనాడు ట్రాన్స్లేషన్కి సంబంధించి అనువాదంలో ప్రపంచవ్యాప్తంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఆర్కే ఫణిధర్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, కళాశాల తెలుగు విభాగం అధిపతి డి కనక మహాలక్ష్మి, అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్, సదస్సు సహ సమన్వయకర్త బిఎస్ఎల్ పద్మశ్రీలు పాల్గొన్నారు. తణుకు రవీంద్ర ఐటీఐలో కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు చేయవలసిన అప్రెంటిస్ ఉద్యోగాలపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అప్రెంటిస్ సలహాదారులు టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేట్, ప్రభుత్వ కర్మాగారాల్లో ఉద్యోగ శిక్షణ పొందడం ద్వారా భవిష్యత్తులో బాగా స్థిరపడవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర ఐటీఐతో పాటు ప్రియదర్శిని, గౌతమ్ ఐటీఐల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, మాధవరం గ్రామాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం ధ్వంసమైన గ్రామ సచివాలయ శిలాఫలకాలు, దగ్ధమైన వైసీపీ నాయకుని గడ్డివాములను రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాల ఆహారమైన గడ్డిని దగ్ధం చేయటం పైశాచికత్వానికి, రాక్షసత్వానికి నిదర్శనం అన్నారు. బాధిత కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం తగదని ఖండించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.